అందరికీ నమస్కారం. అను కథలకు స్వాగతం, సుస్వాగతం. ముచ్చటగా 3వ కథ వినేద్దామా? ఈనాటి కథా శీర్షిక మహిళా జిందాబాద్. అసలు మహిళా దినోత్సవాలు జరుపుకోవటం భారతీయ సాంప్రదాయానికి విరుద్ధం. కానీ రోజంతా పనిచేసిన విలువ, గౌరవం ఇవ్వని వారు కనీసం ఒకరోజన్నా ఆమెను సంతోషపెట్టడం హర్షణీయమే కదా. మరి కథలోకి వెళ్దామా? మహిళా జిందాబాద్. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఉదయం నుంచి రేడియో, టీవీ, పేపర్లు ఎక్కడ చూసినా మహిళల గురించే. వాటన్నిటిలో పాలు పంచుకునే అవకాశమే లేదు. అంతా హడావిడి. మహిళల రోజని ఆ రోజు వంటింటికి సెలవు ఇచ్చేదెవరు? ప్రపంచమంతా పొగుడుతున్నా చూడటానికి కాదు, కనీసం ఊపిరి పీల్చుకోవటానికి కూడా టైము లేదేమో అన్నట్లుంది పరిస్థితి. ఉదయం రేడియోలో ఉదయరేఖలు వినటం తనకెంతో ఇష్టం. కానీ కుదరదే. వినటమే కదా అనిపిస్తుంది. ఈలోపు బాచిగాడి అరుపో, చంటిగాడి ఏడుపో వినిపిస్తుంది రేడియోకి బదులు. మంచి విషయం మిస్ అయిపోతాను. మనసు బాధపడుతుంది. టీవీలో న్యూస్ వచ్చే టైం కూడా అదే. వినటానికే కుదరకపోతే చూసే పనేముంది? అందరికీ క్యారేజీలు కట్టి ఆఫీసులకి, షాపులకి పంపించేటప్పటికి రేడియో మోగబోతుంది. అఫ్కోర్స్ నిరంతరం టీవీ ఉంటుంది, కానీ అందులో ఆడవాళ్ళకి ఆడవాళ్లే పెట్టుకునే ఆరళ్ళు చూడలేక, వినలేక కట్టేస్తూ ఉంటాను. దాన్ని మోగదాన్నిగా కూర్చోబెడితేనే నాకు ఆనందం. అలాంటి చెత్త సీరియల్స్ చూసే కన్నా ఆలోచిస్తూ గమ్యం ముందు ముగ్గు వేస్తున్నా. ఇంతలో జెండాల రెపరెపలు. ఒక 10 మంది ఆడ మగ కలిసి హడావిడిని వెంట పెట్టుకొని వచ్చారు. వీరి ముందు లీడర్ల నిలువెత్తు విగ్రహం. నీరాజనం అట పేరు. ఓటు వేయించుకునేటప్పుడే తప్ప మళ్ళీ కనిపించరు కదా. చేతుల్లో పుస్తకం. చందాల కోసం కాబోలు. అవును, వాటి కోసం కాక సమస్యలు తెలుసుకోవటానికి వస్తే ఈ రాజకీయ నాయకులకు ఎదురు వెళ్ళి దండాలు పెట్టరు ప్రజలు. ఇంతలో వాళ్ళు నా ముందుకు రానే వచ్చారు. పుస్తకం పట్టుకున్న అతను పరిచయం చేశాడు. ఈయన్ని ఈ డివిజన్కి కార్పొరేటర్ నీరాజనం గారండి అంటూ గొప్పగా. అలా గొప్పవాళ్ళు చెప్పుకోవటం కాదు, ఈయన గొప్ప పనులు చేశారని మనం మెచ్చుకోవాలి. ఏం మనుషులు, అంతా సెల్ఫ్ సుత్తి వేసుకునేవాళ్లే అని మనసులో తిట్టుకున్నా పైకి మాత్రం నవ్వుతూ అలాగా అన్నాను. అప్పుడు ఆయన, పార్టీ ఫండ్ వసూలు చేస్తున్నాం, మీకు తోచినంత ఇవ్వచ్చు అన్నారు. చాలా బాగా మాట్లాడానని అనుకొని ఉంటారు. నాకు మాత్రం అరికాలు గోరు నుంచి రేగింది కోపం మంట. ఎంతమందికి ఎన్నిసార్లు ఇవ్వాలి సార్ ఫండ్స్? 2 నెలల క్రితం ఇచ్చాం, వారం క్రితం ఇచ్చాం, మళ్ళీ ఇప్పుడంటే మా వల్ల కాదు. 20 ఇచ్చినా 25 ఇచ్చినా మేము ఏం అనుకోము. నిజమే, ఎందుకు అనుకుంటారు? అనుకునే వాళ్ళైతే ఇలా మధ్యతరగతి కుటుంబాలను జలగల్లా పీడించరు. వాళ్ళు లక్షలు కోట్లు పోగు చేసుకొని బ్యాంకుల్లో దాచుకుంటారు. ఇక్కడ మనల్ని దోచుకుంటారు. ఇందులో సగం నొక్కేసినా ఆశ్చర్యం లేదు. ఏ పార్టీ గద్దెకెక్కినా ఓటరు పరిస్థితిలో మాత్రం ఏ మార్పు ఉండదు. ఈ పాలకులు మార్పుకై ప్రయత్నించరు కూడా. పురుషాధిక్య సమాజం కదా, ఇంట్లో మగవాళ్ళు లేరు, ఇవ్వం అని చెప్పి పంపించవచ్చు. కానీ అసలు ఎందుకు ఇవ్వాలి? మనసు ఎదురు తిరిగింది. అదే అడిగాను, అసలు ఈ ఫండ్ ఏం చేస్తారని. అదేంటమ్మా అలా అడుగుతారు? ధరలు పెరిగితే ఉద్యమం చేస్తాము. ఎక్కడ ఎవరికి ఏ ఆపద వచ్చినా మాసారే వెళ్ళి ఆదుకుంటారు. నిజమే, ప్రజా ఉద్యమాలు అంటూ అది చేస్తాం, ఇది చేస్తాం, ఇలా చేస్తే ఆత్మహత్య చేసుకుంటాం, ఆత్మాహుతి చేసుకుంటాం అని డాంబికాలు పలికి సమయానికి ఎక్కడో తిష్టవేసి తప్పించుకుంటారు. అయినా కార్పొరేటర్గా వచ్చిన ఆయన రాగానే, ఏమ్మా బాగున్నారా, ఎలా ఉన్నారు, ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగారా?
లేదు, కావాల్సింది చందా రూపంలో దండుకోవటమే. అతని మాట అగ్నిలో ఆజ్యం అయింది. మా సమస్యలు ఏమిటో కనీసం అడగని మీరేం కార్పొరేటర్స్ సార్? సూటిగా ప్రశ్నించాను. చెప్పండమ్మా, అందుకే కదా మేముంది అతని సమాధానం. ఏం చెప్పాలి సార్? మీరు నడిచి వచ్చిన రోడ్డు ఒక రోడ్డేనా? అసలు నడవటానికి పనికి వచ్చేట్లుందా? ఈ సందులోనే 2 చెత్త కుండీలు, నడి రోడ్లో నడిచే చోట చెత్త, వాటి పక్కనే మా సంసారాలు. మాకు రోగం వస్తే మందులు వేసుకునేంత సంపాదన కూడా మాకు మిగలదు. పెరిగే ధరలు మా నోర్లు నొక్కేస్తున్నాయి. కిక్కురుమంటం లేదు. జాలి వేసింది. పెద్ద మనిషి, అన్ని తిట్లు తిన్నందుకైనా ఇవ్వాల్సిందే అని ఒక 20 రూపాయల నోటు తెచ్చి చేతిలో పెట్టాను. ఏ ఇంటికి వెళ్ళినా అవే అక్షంతలు రేడియో కంటే ఎక్కువ స్థాయిలో వినిపించాయి. పక్కింటి శాంతి నోట్లో నాలుక లేనట్లుంటుంది. ఆవిడ కూడా కడిగి పారేసింది. ఓట్లు వేసినందుకు మీరు మాకు చందాలు ఇవ్వాలి అని ఎదురు చందా అడిగింది. అయినా దులిపేసుకుని ఉంటారు. పిల్లలను రెడీ చేసి స్కూలుకు పంపుతూ టాటా చెప్తున్న నాకు ఆయన రోడ్డు మీద ఎవరి బాధనో మాటల్లో తీర్చేస్తూ కనిపించాడు. చేతల్లో ఎలాగూ ఉండదు కదా. చిద్విలాసంగా నవ్వు అతని పెదాల మీద. ఇంట బయట ఎక్కడ చూసినా అవినీతి. అసలు ఈ దేశంలో అవినీతి రాక్షసి నోరు నొక్కేస్తే కానీ ఈ మనుషులు బతకలేరు. ప్రశ్న, కాస్త నా నోట్లో టీ చుక్క పోస్తావా లేదా? అత్తగారి దబాయింపు. నిజంగా వాళ్ళని దబాయించినట్లు ఈవిడిని దబాయించగలిగితే? కట్నం లేకుండా కొడుకు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అతను ఉన్నంతసేపే ప్రేమంతా ఒలకబోసి అటు వెళ్ళగానే సతాయింపు ప్రారంభిస్తుంది. దీనికి తెరవెయ్యాలి. అప్పుడే నేను కూడా ఈ మహిళా దినోత్సవం పండుగలా జరుపుకుంటాను. దానికి ఈరోజే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంగా స్కూటర్ లైసెన్స్ బుక్ తీసేస్తా. గోడకు కొట్టిన బంతిలా తిరిగి వస్తారు శ్రీవారు. అప్పుడు తెలుస్తుంది తల్లిగారి నిర్వాకం. చెబితే తలకెక్కదు, చూస్తే విషయం అర్థమవుతుంది. టీ కాసిచ్చేలోపు ఒక తిట్ల పుస్తకం రాయగలిగినన్ని తిట్లు తిడుతూనే ఉంది ఆవిడే. గుమ్మంలో నిలబడి అవన్నీ విన్న ఆయన్ని చూసిన మా అత్తగారు నిశ్చేష్టులయ్యారు. సూత్రధారిని కదా, మనసులోనే నవ్వుకున్నాను. బయటికి నవ్వితే బాగుండదు కదా. గదిలో నా దగ్గర చేరి తన ఎదపై నా తల చేర్చుకొని, ప్రశ్న, అమ్మ నిన్ను ఇన్నాళ్ళు ఇలా బాధ పెడుతోందని నాకెందుకు చెప్పలేదు? నీ ముందు తిడితే బాగోదని నువ్వు స్నానానికి వెళ్ళినప్పుడు చెప్పేశా. కూతురిలా ప్రశ్నను చూసుకుంటే ఇక్కడ ఉంటాం, లేదా వేరే కాపురం వెళ్ళిపోతామని. అంత గట్టి డోసు ఇస్తే కానీ అమ్మ మారదు అన్నాడు తలనిమురుతూ. అన్యాయాన్ని ఎదిరించి గెలిచిన ఆనందం. నేను నేల మీద లేను, ఆకాశంలో. మహిళా జిందాబాద్ అనే టైటిల్స్ రాసిన బెలూన్స్ కట్టలు కట్టలుగా నా చేతుల్లో. తరుణి తన సమస్యలను తానే ఇలా పరిష్కరించుకుంటే మరి నేను భూమి మీద ఎందుకుంటాను? ధన్యవాదములు. మీ యలమర్తి అనురాధ.